అందరికీ నమస్తే. నేను సైదయ్య మామిడి ఎస్ మైక్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రచారం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్గా వస్తుంది. కానీ అన్ని వార్డులు వేరు. ఇక్కడ హుజూర్నగర్ నియోజకవర్గంలో 3వ వార్డు అనేది చాలా చాలా స్పెషల్గా అయిపోయింది. సో ఇక్కడ ప్రజలందరూ ఏకగ్రీవంగా ఇక్కడ అన్న సులువ చంద్రశేఖర్ నాగలక్ష్మి గారిని ప్రజలు ఇక్కడ 3వ వార్డు ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది నిజంగా ఇది హుజూర్నగర్ చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి. సో యాక్చువల్లీ ఈ విషయం తెలుసుకోరా నేను అంత దూరం నుంచి అన్నగారిని కలుద్దామని వచ్చిన. సో అన్న నమస్తే. సో ఎట్లా అనిపిస్తుంది, ఏం జరిగింది, ప్రజలు నిజంగా చెప్పాలంటే ఈ మీకు ప్రధానంగా ప్రజల నుంచి కానీ ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నుంచి కానీ మీ తోటి నాయకులతో కానీ వాళ్ళ సహాయ సహకారాలు ఎలా ఉన్నాయన్న మీకు? ముందుగా ఎస్మైక్ టీవీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ రాష్ట్ర చరిత్రలోనే హుజూర్నగర్ లో మొట్టమొదటిసారిగా 3వ వార్డులో ఏకీగ్రీవం కావడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా మున్సిపాలిటీలలో ఏకీగ్రీవం కాలేదు. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి రెడ్డి గారి సహకారం. అదేవిధంగా గతంలో 3వ వార్డు నుంచి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి గారి సంపూర్ణ మద్దతుతో, అదేవిధంగా 3వ వార్డు ప్రజలు, కొంతమంది పెద్దలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు వీరందరి సహకారంతో ఈ 3వ వార్డు ఏకీగ్రీవం కావడానికి సాధ్యమైంది. 3వ వార్డులో కోతి సంపత్ రెడ్డి గారు గతంలో మాజీ వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే నన్ను వైనామాస్ కావడానికి అవకాశం దక్కిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 3వ వార్డులో రాష్ట్రంలో ఎక్కడ లేనన్ని హైదరాబాదు తరహాలో ఒక వార్డుని ఆ తరహాలో అభివృద్ధి చేయడం జరిగింది. ఒకసారి 3వ వార్డు పరిశీలిస్తే 3వ వార్డులో సీసీ రోడ్లు అయితే ఏంది, ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఏంది, వీధి లైట్ల వ్యవస్థ ఏంది, ఆ నెంబర్ ప్లేట్లతో అడ్రస్ ప్రూఫ్ల కోసం ఆ నెంబర్ ప్లేట్లు అయితే ఇదంతా హైదరాబాద్ తరహాలో హుజూర్నగర్లో ఒక మినీ జూబ్లీహిల్స్ లాగా తయారైందనడంలో ఆ దారిలోనే నాకు ఆ ప్రజల నుంచి పూర్తి మద్దతు లభించి, అక్కడ ఉన్న కొంతమంది కాలనీ పెద్దలు అయితేనేమి, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితేమి, మంత్రి ఉత్తమ్ కుమార్ గారు, పద్మావతి రెడ్డి గారు, అక్కడ ఉన్న సంపత్ రెడ్డి గారు చేసిన ఆ అభివృద్ధి కొనసాగింపుగా జరగాలంటే ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఉండాలని ఒక సదుద్దేశంతో ఈ ఎనామస్ కావడానికి కారణమవుతుంది. సో అన్న, వాస్తవానికి మేము కూడా చూసినాం 3వ వార్డు సంపత్ రెడ్డి అన్న నిజంగా నూనె పోస్తే ఎత్తుకునేంత విధంగా డెవలప్మెంట్ చేసిండు. నిజంగా మీరు అన్నట్టు చాలా క్లియర్ ఉంటుంది ఆ వార్డు అంతా కూడా, చాలా నీట్గా అడ్రస్ ప్రొఫైల్. ఎస్, నేను కూడా విజిట్ చేసిన మీ వార్డు. మీరు ఇప్పుడు కొత్తగా మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు ఆ వార్డు నుంచి మీ మేడం గారు. ఇంకా ఆ వార్డుకి ఇంకా మీరు ఇంకేం డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు? వాస్తవంగా దాదాపు కొత్తగా ఏర్పడ్డ 3వ వార్డుని దాదాపు 90% సంపతన్న రోడ్లు అయితే వీధి లైట్లు అయితే మిగతా కొంత మేరకు 10% వరకు ఉంది. ఇంకా కొత్త కాలనీ పెరగడం వల్ల కొంత అభివృద్ధికి రోడ్లు అయితే డ్రైనేజ్ అయితే ఇంకా లైట్లు అయితే అవి కూడా 10% కూడా ఫిల్ఫిల్ చేసి ఏదైనా చిన్న చిన్న మరమ్మతులు ఉన్నా కూడా వాటిని హైదరాబాద్ తరహాలో ఇందాకన్నగా ఎక్కడా లేని విధంగా ఒక కాలనీకి పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండడం మేము గొప్ప విషయం. ఆ సీసీ కెమెరాల సంఖ్యను ఇంకా పెంచి ఎటువంటి దొంగతనాలు కానీ ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసు వారి సహకారంతో ఈ సీసీ కెమెరాల సంఖ్య పెంచి ఇంకా డెవలప్ చేయడానికి కృషి చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే జనరల్గా అన్ని వార్డులు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు మీ వార్డు అనేది ఇక ప్రజలు మీకు పట్టం కట్టారు కాబట్టి మేబీ ఎక్కువ అభివృద్ధి ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. సో అలా ఆ ఒత్తిడిని మీరు తీసుకోగలుగుతారా? 100%. ఎందుకంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడంటే అప్పుడు మా వార్డులోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నివాసం ఉండడం మాకు ఇంకా ప్లస్ పాయింట్ అయింది. పద్మావతి రెడ్డి గారు మేము ఏదన్నా అడగగానే వెంటనే ఆ పని కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంకా డెవలపింగ్ చేసి ఎటువంటి చిన్న సంఘటనలు జరగకుండా, ఎటువంటి దొంగతనాలు జరగకుండా, వార్డు ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి నిత్యం అందుబాటులో ఉండి సంపతన్న సహకారంతో, అదేవిధంగా ఇతర పెద్దల సహకారంతో, వార్డు ముఖ్యుల సహకారంతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని అభివృద్ధి కమిటీగా పేరు పెట్టి, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కమిటీ అని పేరు పెట్టి ఇంకా ఏం చేద్దాం మన వార్డులో, ఇంకా ఏం చేద్దాం అంటూ వాళ్ళ నుంచి సలహాలు సూచనలు తీసుకొని దాని ప్రకారం ముందుకు పోతాం అన్నాం. సో ఎట్లా ఉంది అన్న, ప్రజల అంటే ఇనానిమస్ ప్రజలు పట్టం కట్టారు. సో ఎట్లా ప్రజల స్పందన ఎట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కొంత మేరకు ప్రజల స్పందన అంటే
మేజర్ పీపుల్ అక్కడ చదువుకున్న వాళ్ళు ఎంప్లాయీస్ ఉండడం వల్ల ఇది ఒక కొత్త విషయాన్ని స్వాగతిస్తారు ఎక్కువ మంది. మిగతా వాళ్ళు వేరే అనుకున్నా కూడా అసలు ఏకగ్రీవంగా రెండు పార్టీలు కొట్టుకొని అభివృద్ధి కుంటుపడే రోజులు చూసాం మనం. ఈ రోజుల్లో కూడా ఇటువంటి రోజుల్లో కూడా ఎనామస్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం వలన వాళ్ళు ఇంకెక్కువ సంతోషిస్తున్నారు. ఎందుకంటే అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మేము ఇతర పార్టీని కూడా కలుపుకొని పోతాం. మేము అన్ని ఆ సలహాలతోటి ఆ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిపై ముందు చూపుతోటి ముందుకు పోతామని ఆశిస్తున్నాం. సో మీ మూడో వార్డు ఇనానిమస్ అయిన సందర్భంగా ఈ విషయం ఫస్ట్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలిసినప్పుడు సార్ ఫీలింగ్ ఏంటంటే? చాలా సంతోషపడ్డారు. వెరీ గుడ్ చందు అండ్ సంపత్ రెడ్డి, మీరిద్దరూ కలిసి రామలక్ష్మణ్ లాగా 3వ వార్డుని 25వ వార్డుని అంటే 25వ వార్డుల సంపాదన చేస్తుండు. మీరిద్దరు బ్రదర్స్ లాగా అన్నదమ్ముల్లాగా అక్కడ 2 వార్డులని అభివృద్ధి పదాన్ని ముందుకు తీసుకుపోవాలని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రాష్ట్రంలో హుజూర్ నగర్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ ఎనామస్ కావడం వల్ల సారు మంచి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అదేవిధంగా పద్మావతి రెడ్డి గారి ప్రోత్సాహం ఎంతో ఉంది. వారి ఆశీస్సులతో కూడా ముఖ్యంగా సంపదన సహకారంతో అది ఎనామస్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ వచ్చినాయి. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారికి అండ్ మీ ముఖ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు సంపత్ రెడ్డి గారికి ముఖ్యంగా మీ 3వ వార్డు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ముందుగా వీళ్ళంతా సహకారంతో ఈ రోజుల్లో మనీ పాలిటిక్స్ వచ్చిన రోజుల్లో కూడా నన్ను ఎనామస్గా చేయడానికి ఆ వార్డుకు సంబంధించిన పెద్దలు ఎవరైతేనేమి ఎక్కువ చొరవ చూసుకొని, ఎందుకంటే యాక్చువల్గా మిగతా వాళ్ళకంటే మా వార్డు సభ్యులు ఎక్కువగా ఇది అభివృద్ధి చెందిన వార్డు. ఇటువంటి వార్డులో 2 రకాల వర్గాలు ఉండి లేదా 2 రాజకీయ పార్టీ వర్గాలు ఉండకుండా ఉండాలి. ఈ అభివృద్ధిని మనం రాష్ట్రంలోనే అంటే హుజూర్ నగర్లో ఇతర వార్డులకి ఆదర్శంగా తీసుకోవాలి. జిల్లాలో మొదటి స్థానంలో వచ్చి రాష్ట్రంలోనే ఒక అభివృద్ధి చెందిన వార్డుగా తీర్చిదిద్దుకొని రాబోయే రోజుల్లో ఇది మనం ఆదర్శవంతంగా ఈ వార్డుని మిగతా వాళ్ళు తీసుకోవాలన్న ఉద్దేశంతో ముందుగా వార్డు నాయకులకు అందరికీ, వార్డులో ఉన్న ప్రజలకి, ఆ నాయకులకు, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పద్మావతి రెడ్డి గారికి, ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, ముఖ్యంగా నాకు అంత సహకారం ఇచ్చి నా ఎనామస్ కారణమైన కోతి సంపత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కోతి సంపత్ రెడ్డి అన్న నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని 100% సక్సెస్ఫుల్ గా చేసుకొని ఈ వార్డుని అన్న ఏ విధంగా అయితే అభివృద్ధి చేస్తాడో ఆ అభివృద్ధిని కొనసాగింపుగా ముందుకు తీసుకుపోతాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా పద్మావతి రెడ్డి గారికి, నాకు అవకాశం ఇచ్చిన సీనియర్ పెద్దలందరూ కూడా చందుకు ఇచ్చింది కరెక్టు అనే అభివృద్ధి ముందుకు తీసుకెళ్తాడు, సంపత్ రెడ్డి అభివృద్ధి ముందుకు తీసుకెళ్తారని వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేస్తారని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న, కంగ్రాచులేషన్స్. సో మంచి సేవలు చేయాలి వార్డుకి, ఇంకా అత్యున్నత పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.